హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ రొటీన్ అనమాట. ఫ్రైడే పిల్లలకి టిఫిన్ బాక్స్లోకి వచ్చేసి ఆలు పూరి చేస్తున్నాను. ముందుగా ఆలు కడిగి బాగా క్లీన్ చేసి ప్రెషర్ కుక్కర్లో వేసాను, తొందరగా ఉడికిపోద్దని. ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఆలు ఉడికేలోపు టీ కూడా రెడీ చేసుకున్నాను. టీ పడకపోతే మనకి ఎలా ఉంటుంది అనమాట పొద్దున్నే. పూరీ పిండిలోకి కొంచెం సాల్ట్ వేసి బాగా తడిపి పక్కన పెట్టుకుంటున్నాను. పూరీ పిండి సాఫ్ట్గా కలుపుకుంటే ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టినాను. అంతలోపు ఆలు పీల్ చేసేసి పోపెట్టుకుంటున్నాను. ఎన్ని కర్రీస్ చేసినా పిల్లలకి ఆలు ఫ్రైయే ఇష్టము. ఆలు ఇంకా బొంబాయి చట్నీ కూడా బాగా ఇష్టపడతారు పూరీలోకి. కడాయిలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, పోపు గింజలు వేసి బాగా ఫ్రై చేశాక చిటికెడు పసుపు వేసి మళ్ళీ బాగా కలిపాను. ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక కొంచెం పచ్చిమిర్చి, కొబ్బరి ఇంకా సాల్ట్ వేసి పెట్టుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపాను. రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి బాగా కలిపాను. ఇప్పుడు అది మగ్గేలోపు ఆలు పీల్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుని కూడా వేసేసాను. వేసినాక ఒక 10 నిమిషాలు రోస్ట్ చేయాలన్నమాట. వాటర్ ఏమి వేయకుండానే డ్రై రోస్ట్ చేయాలన్నమాట. అందులోపు పూరి కూడా ఇంకా రెడీ చేస్తున్నాను. ఒక పక్క స్కూల్కి టైం అవుతుంది, ఆల్రెడీ 8 కావస్తుంది. ఇంకా పిల్లల్ని రెడీ చేయాలి. ఇంకా 2 పిల్లలతోటి కొంచెం కష్టం కాబట్టి చిన్నపిల్లలు, వాళ్ళకి స్నానాలు ఇంకా డ్రెస్ అప్ అన్నీ మనమే చేయాలన్నమాట. ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటేనే తొందరగా అవుతుంది. ఒకరోజు ఏమన్నా లేట్గా లేచినామనుకో ఇంకా టైం ఓవర్ అయిపోతుంది అనమాట. ఇక్కడ పూరీలు వాళ్ళకు మాత్రమే రెడీ చేశాను. తర్వాత మా హస్బెండ్కి, తర్వాత వాళ్ళు వెళ్ళాక మా హస్బెండ్కి పూరీ చేశాను. ఇక్కడైతే ఇంకా పూరీ రెడీ చేశాక లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేశాను అన్నమాట వాళ్ళకి. ఇంకా పూరీ కూడా లంచ్ బాక్స్లో పెట్టేసి వాళ్ళకి ఇంకా పాలు కూడా వేయలేదు. పాలు అతను కొంచెం లేట్గా వచ్చాడు. బూస్ట్ కలిపిచ్చేసి పాలు ఇచ్చేసి వాళ్ళ లంచ్ బాక్స్లు ప్యాక్ చేసేసాను. ఇంకా తర్వాత మా ఆయన వస్తే మా ఆయనకు కూడా, పిల్లల్ని ఇచ్చిపెట్టి వస్తే మా ఆయనకు కూడా టిఫిన్ ఇచ్చేసాను. బాయ్ ఫ్రెండ్స్.